పార్లమెంట్ సమావేశాల్లో ఈ సిగరెట్ మంటలు రేపింది. టీఎంసీ ఎంపీలు ఈ సిగరెట్లు ఊదేస్తున్నారని బీజేపీ ఆరోపించగా కమలం ఎంపీలే ఉపయోగిస్తున్నారని విమర్శిస్తోంది టీఎంసీ. దీంతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. లోక్సభలో నిన్న సర్పై జరిగిన చర్చల్లో రాహుల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓట్ చోరీ అంశంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సర్ అంశంపై ప్రభుత్వం మానసికంగా ఒత్తిడిలో ఉందన్నారు. అమిత్ షా నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. గత 3 మీడియా సమావేశాల్లో తాను మాట్లాడిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ అమిత్ షాకు సవాల్ విసిరారు. गलत लैंग्वेज यूज की, लेकिन जिस तरह से उन्होंने कहा है मेंटली बहुत प्रेशर में है, दबाव में है, वो दिखा कल पार्लियामेंट में, पूरे देश ने देखा। और जो मैंने बातें बोली हैं उसके बारे में उन्होंने कोई मतलब बात तो नहीं बोली, प्रूफ नहीं दिया। हमने पब्लिकली प्रेस कॉन्फ्रेंसेस में कहा है, मैंने डायरेक्टली चैलेंज किया उनको कि आ जाइए, मैदान में आ जाइए, पार्लियामेंट में डिस्कस करते हैं, मेरे प्रेस कॉन्फ्रेंसेस को डिस्कस करते हैं। कोई जवाब नहीं मिला. లోక్సభలో ఈ సిగరెట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీఎంసీ ఎంపీలు ఈ సిగరెట్ వినియోగిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. దీనిని అనుమతిస్తున్నారా అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. ఈ సిగరెట్ ను వినియోగించడం పార్లమెంటరీ మర్యాదను మాత్రమే కాకుండా జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈ సిగరెట్ వినియోగిస్తున్నారంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా నియమాలను ఉల్లంఘించితే విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. सर, देश भर में ई सिगरेट बैन हो चुकी है, क्या सदन में आपने अलाउ कर दी है? नहीं, कोई माननीय सदस्य को कोई भी सर टीएमसी के सांसद पी रहे हैं सर टीएमसी के सांसद सर कई दिनों से लगातार बैठ के पी रहे हैं सर। हमें संसदीय परंपराओं और संसदीय नियमों का अनुपालन करना चाहिए। माननीय सदस्यगण, अगर आपको किसी भी विषय पर कोई भी आपत्ति आप लिख के दे दें, ऐसी कोई भी कार्रवाई होगी तो मैं निश्चित रूप से इस पर एक्शन टेकन करूंगा. ఏపీలో పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలని లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. మొంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రంగు మారినా తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని సీసీఐ వెంటనే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1.25 లక్షల టన్నుల పత్తి దెబ్బతిందన్నారు. టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించేలా కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8% 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ వారిని కోరుతా ఉన్నాం. బీసీలకు 42 రిజర్వేషన్ల గురించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రిజర్వేషన్లను ఆమోదించాలన్నారు. ఇప్పటికే కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. బిల్లును గవర్నర్ వద్దకు పంపినా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు చామల. Telangana Legislative Assembly unanimously passed the bill and to provide 42% reservations to BC sir. And this bill has been already sent 6 months back to the governor and it was not taken any decision sir. And I request from your chair to the Honorable Prime Minister, who also is the OBC leader, kindly intervene the matter and do needful to protect the interest of the BCs in Telangana, for which we are all shall ever be grateful to them. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈసీ అప్డేట్ ఇచ్చింది. ఇవాల్టితో సర్ ప్రక్రియకు గడువు ముగియగా తమిళనాడు, గుజరాత్ లో డిసెంబర్ 14 వరకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు డిసెంబర్ 18 వరకు, ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 26 వరకు గడువు పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.